ఫ్యాంటసీ ప్రపంచంలో టాలీవుడ్ హీరోస్ యంగ్ హీరో నిఖిల్ నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరూ ఫ్యాంటసీ జోనర్సే. ఈ ప్రాజెక్టులన్నీ రిలీజ్ అయితే టాలీవుడ్ ఏ స్థాయిలోకి వెళ్తుందో ఊహించుకోవడం చాలా కష్టం. ఇంతకీ స్టార్ హీరోల నుండి వచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి బిజినెస్లు ఏంటి? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు ఫ్యాంటసీ బ్యాక్గ్రౌండ్ సినిమాలు అరుదుగా వచ్చేవి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చిందంటే దానికి కారణం బడ్జెట్టే. ఆదిత్య 369 తర్వాత బాలయ్య మళ్ళీ ఆ స్థాయి ప్రయోగం చేయలేదు. ఇప్పటి తరంలో మెయిన్గా ఈ మధ్యలో ఈ జోనర్ను టచ్ చేస్తున్న హీరోల సంఖ్య బాగా పెరిగింది. నాగ చైతన్య, వృషకర్మ విజువల్స్ చూశాక ఇండస్ట్రీలో దాని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చైతు సేఫ్ గేమ్ వదిలేసి తండేల్లో నటనను మెరుగుపరుచుకొని ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ను ఎంచుకోవడం మంచి విషయమే. ఇకపోతే నిఖిల్ గతంలో కార్తికేయ 2 చేసినప్పటికీ దానికి మించిన విజువల్ గ్రాండియర్ స్వయంలో చూపించబోతున్నాడట. టీజర్కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ రాగా కంటెంట్ మీద ఓ రేంజ్లో నమ్మకం పెట్టుకున్నాడు. డెబ్యూ డిజాస్టర్ అయినప్పటికీ హీరో విరాట్ కర్ణ మీద కూడా దర్శక నిర్మాత అభిషేక్ నామా పెడుతున్నటువంటి బడ్జెట్ చూస్తే కళ్ళు తిరగక మానవు. ఇప్పటికే నాగబంధం గురించి బిజినెస్ ఎంక్వైరీలు అయితే మొదలయ్యాయట. ఇక చిరంజీవి, విశ్వంబర సైతం క్వాలిటీ కోసం పోరాడుతూ కేవలం విజువల్స్ ఎఫెక్ట్ మీదనే సంవత్సరం పైగానే ఖర్చు పెట్టింది. అవుట్పుట్ బెస్ట్ అనిపించేంత వరకు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకూడదని వినికిడి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి AA22 విజువల్ గ్రాండియర్ గురించి కూడా వస్తున్నటువంటి లీకులు మామూలు ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు. ఇక లేటెస్ట్ గా స్టార్ట్ అయినటువంటి కల్కి 2లో కూడా మొదటి భాగాన్ని మించిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అవి అబ్బురపరుస్తాయని కూడా ఆల్రెడీ లీక్ ఉంది. ఇకపోతే రాజ్మౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న వారణాసి మీద కూడా ఏకంగా జేమ్స్ కెమెరాన్ లాంటి వరల్డ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే 1000 కోట్ల బడ్జెట్ అంటేనే ఊహకందని అద్భుతం అనే చెప్పాలి. ఇక రిషబ్ శెట్టితో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీస్తున్నటువంటి జై హనుమాన్, ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ప్రతిపాదన స్టేజ్లో ఉన్నవి, ప్రొడక్షన్కు వెళ్లాల్సినవి కన్ఫామ్ అయితే ఈ లిస్ట్ మరింత పెరుగుతుంది. ఇక్కడ చెప్పినట్టు వాటిని రఫ్గా లెక్కలేసుకున్న సులభంగా అంటే ఈజీగా 4-5 వేల కోట్లు అవుతాయి. థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ దాదాపు రెట్టింపు మోతాదులో ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో బాలీవుడ్, కోలీవుడ్ కూడా ఎక్కడ ఇన్ని ఫ్యాంటసీ సినిమాలు తెరకెక్కడం లేదన్నది వాస్తవం. ఇవన్నీ హిట్ అయితే టాలీవుడ్ స్థాయి ఎక్కడికి వెళ్తుందో నిజంగా ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ మనం లేటెస్ట్గా చూసాం, అంటే వృషకర్మ లేటెస్ట్గా గ్లిమ్స్ ఒకటి వచ్చింది, అది చూసాం. బట్ ఆ సినిమాలో విజువల్ చూశాక చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు చాలామంది. ఎందుకంటే కార్తిక్ దండు చేసినటువంటి ఒక ప్రయోగం, అంటే నిధి కోసం చేసేటువంటి ఒక ప్రయోగమే. అండ్ దీంట్లో ఒక చూసేది ఒక వంతు ఉంటుంది, అండ్ దాని తర్వాత విజువల్స్ చాలా గ్రాండియర్గా, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లైమాక్స్ 30 మినిట్స్లో కూడా ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి విజువల్స్. అండ్ దాని తర్వాత అలాంటి ఒక క్లైమాక్స్ చూస్తారని కూడా నాగ చైతన్య స్టేజ్ మీదనే ఓపెన్గానే చెప్పుకొచ్చాడు లేటెస్ట్గా జరిగిన ఈవెంట్లో. సో అందుకోసమనే ఈ సినిమా మీద అంత బజ్ పెరిగింది. తండేల్ సక్సెస్ తర్వాత వస్తుంది కాబట్టి, అండ్ ఇప్పటికే గ్లిమ్స్ తోటి, ఆ లుక్ తోటి చైతు అందరినీ కూడా చాలా ఎగ్జైట్ చేశాడు కాబట్టి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న విషయం కూడా ఉంది. అంటే ఈ జోనర్ కిందకి వస్తుంది. ఇది కూడా వృషకర్మ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యాంటసీ, అటు నిజంగానంటే కొంచెం పురాణాలు, సైన్స్ ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది. లేటెస్ట్గా శంబాల కూడా అలానే వచ్చింది, ఆ మూవీ కూడా సక్సెస్ అయింది. ఇకపోతే నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ అక్కడ అల్లు అర్జున్ అట్లీ కూడా ఇలాంటి ఒక విజువల్ గ్రాండియరే రాబోతుందని కూడా తెలుస్తుంది. అది కూడా సైన్స్ ఫిక్షన్ సినిమానే, సేమ్ టైం పురాణాలకు లింక్ పెడుతూ ఉన్నటువంటి సినిమానే. ఆ ప్రాజెక్ట్ కూడా ఎస్పెషల్లీ ఇలాంటి జోనర్నే తీస్తున్నాడు అట్లీ అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఆల్రెడీ మెగాస్టార్ చిరు ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ని ప్రాజెక్టులు చేశాడు. అంటే అటు అంజీ చేశాడు, జగదేక వీరుడు, అతిలోక సుందర్ లాంటి ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేశాడు. అలా చేసినప్పుడు అంజీ ఓకే, బట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ జగదేక వీరుడు అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. లేటెస్ట్గా రిలీజ్ చేసినప్పుడు కూడా, రిలీజ్ చేసినప్పుడు కూడా అంతకు మించినటువంటి రెస్పాన్స్ దక్కించుకుంది. నిజంగా మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ కూడా ఆ కలెక్షన్స్ అయితే చాటి చెప్పాయి. ఇకపోతే విశ్వంబరలో కూడా అంటే చిరు మ్యాక్సిమం మెగాస్టార్ కంప్లీట్గా ఒక 7 లోకాలను చుట్టేటువంటి కథతోటి మన ముందుకు రాబోతున్నాడు. అది కూడా ఒక ఫ్యాంటసీ జోనర్ అని కూడా చెప్పొచ్చు. ఇకపోతే కల్కి 2898 AD. సో ఆ మూవీ కూడా మనం అంటే ఇంతవరకు చూసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ కల్కి 2898 AD అనేది ఒక ఎత్తు. సో అందుకోసమనే ఆ సినిమా మీద కూడా ఎక్కువగా మేజర్గా ఇప్పటి వరకు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి ప్రసక్తి ఉంది. లాస్ట్లో వదిలినటువంటి క్లైమాక్స్ కావచ్చు, అంటే మహాభారతానికి లింక్ పెడుతూ సైన్స్ని అందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం, అండ్ దాని తర్వాత ప్రజెంట్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయడంతో ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది ఆ ప్రాజెక్ట్. కల్కి 2 ఎప్పుడెప్పుడా వస్తుందని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్ కోసం నిజంగా స్టిల్ ఇప్పటివరకు అంటే అది షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కూడా ఇలాంటి జోనర్ని చేస్తున్నాడు.
సో ఇకపోతే నిఖిల్. సో యంగ్ హీరో నిఖిల్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. అంటే ఆయన కార్తికేయ 2 లాంటి ఇలాంటి ఒక స్పెక్ట్రల్ నిజమైనటువంటి స్టోరీ, దానికి కొంచెం సైన్స్ పురాణాలు లింక్ పెడుతూ ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వెళ్తున్నాడు. సో అది కూడా అండ్ స్వయంభు కూడా అది ఒక జరిగినటువంటి స్టోరీ. బట్ కొంచెం బ్యాక్గ్రాఫ్లో మొత్తం ఇలాంటి సిచ్యువేషన్స్ అండ్ ఇలాంటి సాంగ్స్, ఆ విజువల్స్ అవన్నీ లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. సో నిఖిల్ కూడా అదే జోనర్కి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ జోనర్లో ఉంటే ఎక్కువ సక్సెస్ కొడుతున్నాడు అన్న టాక్ కూడా ఉంది. ఎందుకంటే కార్తికేయ 2 కావచ్చు, అండ్ దాని తర్వాత ఇప్పుడు స్వయంభు కూడా ఆ కేటగిరీ కాబట్టి ఇది కూడా పక్కా సాలిడ్ హిట్ అవుతుందని కంటెంట్ మాత్రమే నమ్ముకొని ఉన్నాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ రాజమౌళి. సో ఇక ఇంతవరకు చేసినటువంటి డైరెక్టర్స్ అందరూ ఒక ఎత్తు అయితే రాజమౌళి మనందరికీ తెలిసిందే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు కూడా ఒక్క ఫ్లాప్ లేనటువంటి రాజమౌళి కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి జోనర్ని టచ్ చేస్తున్నాడు. ఎప్పుడైనా గతంలో చేసినటువంటి మగధీర, యమదొంగ ఇలాంటి సినిమాలు చేశాడు. బట్ కాకపోతే దీంట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇంతవరకు చేసిన దాంట్లో ఆయన ఇప్పుడున్నటువంటి సీనియర్. బట్ ఇప్పుడు ఇంకా ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఇంత బడ్జెట్ పెడితే ఇంకా స్క్రీన్ మీద ఆ విజువల్స్, ఆ ప్రెజెన్స్ ఎలా ఉంటాయో మన ఊహకు అందడం కూడా చాలా చాలా కష్టం. ఇప్పటికే కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇస్తామంటూ కూడా చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అది రాజమౌళి మార్క్ అని చెప్పడంలో స్టిల్ ఇప్పటి వరకు మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా మేజర్గా ఏంటంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలలో ఇప్పుడు వచ్చేటువంటివన్నీ కూడా ఇదే జోనర్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఈవెన్ నార్త్లో కంటే కూడా సౌత్ నుంచి వచ్చేటువంటి సినిమాలు ఎక్కువ. ఇకపోతే మనందరికి తెలుసు హనుమాన్ తోటి ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చినటువంటి ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ దానికి సీక్వెల్గా ఇప్పుడు రిషబ్ శెట్టి తోటి, అంటే కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టికి పాన్ ఇండియా రేంజ్లో ఏ రేంజ్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఒక యాక్టర్ ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫేవరెట్ గాడ్గా ఉంటాడు. ఆయనను తీసుకొచ్చి దాంట్లో ఆ క్యారెక్టర్ చేపించడం నిజంగా అది కూడా ఒక ఊహకందని విజువల్ని అయితే మనం చూడబోతున్నాం. ఇలాంటి కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అటు రిషబ్ శెట్టి, తేజ సజ్జా అండ్ దాని తర్వాత ప్రశాంత్ వర్మ, ఈ కాంబో కూడా చాలా హిట్ కాంబో అని కూడా చెప్పొచ్చు అనమాట. అందుకోసమనే ఈ సినిమా కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఇంకా ఇలా నాగబంధం లాంటి సినిమాలు కూడా జస్ట్ ఆయన ఫేమ్ లేకున్నా కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ కాకపోతే ఆ సినిమా మీద పెట్టినటువంటి బడ్జెట్ కూడా చాలా హెవీ బడ్జెట్. అండ్ ఇలాంటి సినిమాలకు పెడితే డెఫినెట్గా ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు, చూస్తున్నారు. అందుకోసమనే ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటున్నాయి. సో చూడాలి మరి ఈ సినిమాలు అన్నీ కూడా నిజంగా రిలీజ్ అయితే మాత్రం ఆబ్వియస్గా ఇప్పుడు త్రివిక్రమ్ చేసేటువంటి గాడ్ ఆఫ్ వార్ ఉంది, ఆ సినిమా కూడా ఇప్పటివరకు అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఒక సినిమా ఉంటుందని అయితే తెలుసు కానీ బట్ అందులో హీరో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఆ సినిమా కూడా గాడ్ ఆఫ్ వార్ అంటే అసలు గాడ్కే వార్ అనే రేంజ్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యాంటసీకి సంబంధించినటువంటి జోనర్స్. సో ఇంత మునుపు అవి చేస్తే కొంచెం దాన్ని యాక్సెప్ట్ చేయకపోయేది. బట్ ఎప్పుడైతే అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ మారిందో ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఇలాంటి జోనర్స్కే ఎక్కువగా కొంచెం ప్రియారిటీ ఇస్తున్నారు ఆడియన్స్ కూడా. అంటే సినిమాటిక్ని ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి మిరాయి కూడా కావచ్చు, మిరాయి కూడా అదే కోవకు చెందుతుంది. సో ఇలా ప్రతి ఒక్క సినిమాని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ జోనర్స్గా ఎక్కువ ఈ జోనర్స్నే హీరోలు టచ్ చేస్తున్నారని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ అంటే బాలీవుడ్ కంటే కూడా సౌత్లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అండ్ ఎక్కువగా ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. సో ఇవి కనుక రిలీజ్ అయ్యి బయటకు వచ్చి హిట్ కొడితే మాత్రం నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే చాలా స్థాయికి ఎదిగెళ్ళిందని కూడా చాలామంది పక్క రాష్ట్రం అండ్ పక్క వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడు ఇంక ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయితే నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ ప్రాజెక్టులన్నింటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.